ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. చాలా మంది అడుగుతూ ఉంటారు, యేసు ప్రభువారు వచ్చారు, మనకు సువార్త ప్రకటించారు, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి మార్గం వేశారు. ఓకే, బాగానే ఉంది. అంటే యేసు ప్రభువారికి ముందోళ్ళు వాళ్ళు నశించినట్లేనా? చూసారా వాళ్ళ ప్రశ్న. అంటే యేసు ప్రభు వాళ్ళ తాతలు దావీదు, అబ్రహాము వారు నశించినట్లేనా? యేసుక్రీస్తు ద్వారా అందరూ రక్షించబడుతుంటే మరి అంతకుముందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వారు నశించినట్లేనా అని అడుగుతూ ఉంటారు. చాలా తెలివిగా అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకి సమాధానం మతంలో కూడా లేదు. మతం అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్, ఆర్థడాక్స్ చర్చ్, వీళ్ళ దగ్గర కూడా ఈ సమాధానం లేదు. వాళ్ళు ఏం చెప్తారు? యేసుక్రీస్తే అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము కంటే ముందున్నాడు, అది ఇది ఏదేదో చెప్తారు. ఇక అర్థవంతంగా చెప్పరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే వీళ్ళందరూ రక్షించబడరా? మరి నువ్వు చెప్పేది అలానే ఉంది. యేసుక్రీస్తు ద్వారా అందరూ రక్షించబడతారు, ఆయన మరణ పునరుద్ధాల ద్వారా అందరూ రక్షించబడతారు అని నువ్వు ప్రకటించినప్పుడు మరి ఈ ప్రశ్న ఉద్భవించుద్ది. మరి యాకోబు సంగతి ఏంటి? ఇస్సాకు సంగతి ఏంటి? అబ్రహాము సంగతి ఏంటి? వాళ్ళు రక్షించబడలేదా? యేసు ప్రభువారి కంటే ముందు పుట్టిన జనాంగం అంతా నశించినట్లేనా? చాలా చాలా మంచి ప్రశ్న ఇది. అయితే మతం దగ్గర జవాబు లేదన్న సంగతి నాకు అర్థమవుతుంది. మతస్థుల దగ్గర జవాబు లేదండి. ఎందుకని? వారి సిద్ధాంతాలు వేరు, వాళ్ళు మతం. వారు రోమన్ క్యాథలిక్ చర్చ్ దగ్గర నుంచి వచ్చిన సిద్ధాంతాలని పట్టుకొని వేలాడుతున్నారు. కాబట్టి వారి దగ్గర సమాధానం లేదు. 2 వచనాలు చూపిస్తాను చూడండి. మత్తయి సువార్త 8:11. అనేకులు తూర్పు నుండియో పడమటి నుండియో వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. ఎవరెవరు ఉండబోతున్నారండి పరలోక రాజ్యంలో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ ఉండబోతున్నారు. మరి యేసు ప్రభువారు వాళ్ళకేమి బాప్తీసం ఇవ్వలేదుగా. యేసు ప్రభువారు అబ్రహాంకు బాప్తీసం ఇవ్వలేదు, ఇస్సాకు ఇవ్వలేదు, అసలు యేసు ప్రభువారు అప్పటికి పుట్టనే లేదు. మరి వాళ్ళెట్లా దేవుని రాజ్యంలో కనపడుతున్నారు? నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఇంకొక వాక్యం చూద్దాం. లూకా 13:28. లూకా సువార్త 13వ అధ్యాయము 28వ వచనం. అందరు గమనించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సకల ప్రవక్తలని అందరూ దేవుని రాజ్యంలో ఉండుటయు, వాళ్ళు ఉంటారంట దేవుని రాజ్యంలో. సకల ప్రవక్తలు ఉంటారు, మరియు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీళ్ళందరూ ఉంటారు. మరి వీరు యేసు ప్రభువారు వీరికి సువార్త చెప్పలేదు కదా. యేసు ప్రభువారు వచ్చే సమయానికి వీళ్ళు మరణించి ఉన్నారు. మరి వీళ్ళు ఎలా ఉన్నారండి దేవుని రాజ్యంలోకి? చాలామంది ఈ రోజున ఏం చేస్తారు తెలుసా? ముసలావిడ ఎవరన్నా ముసలావిడ చనిపోబోతున్నారు అనుకోండి, గబగబ వాళ్ళని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచి బాప్తీసం ఇచ్చి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోతావు అంటారు. మరి అబ్రహాం తీసుకోలేదే, ఇస్సాకు కూడా తీసుకోలేదు. మరి వీళ్ళు ఎలా దేవుని రాజ్యంలో ఉండబోతున్నారు? అంటే బైబిల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సిద్ధాంతాల వలన, ఆ తర్వాత వచ్చిన ప్రొటెస్టెంట్ సిద్ధాంతాల వలన అందరూ మోసంలో ఉన్నారు, అందరూ చీకట్లో ఉన్నారు, అపవాది యొక్క మాయలో ఉన్నారు, బైబిల్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయారు. ఈ రోజున అందరూ బాప్తిసం తీసుకోండి,
లేకపోతే మారు మనసు పొందండి, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం పొందండి, యేసుక్రీస్తు వారే మనకు దేవుడు, యేసుక్రీస్తు వారే మనకు మార్గము అంటున్నారు కదా. మరి దానిలో నిజమెంత? దానిలో నిజమేంటంటే యేసు ప్రభు వారు వచ్చే సమయానికి యేసు ప్రభు వారే దారి. అంతకుముందు వాళ్ళకి యేసు ప్రభు వారి దారి కాదు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసు ప్రభు వారు ఎవరు? ఆయన వచ్చినప్పటి నుంచి మనకు ఆయనే దారి. ఆయన రాకముందు సంగతులు ఏంటి మరి? అసలు కాన్సెప్ట్ అర్థమైతే కదా అందరికీ బైబిల్ అర్థమయ్యేది, రక్షణ మార్గం అర్థమయ్యేది. చూడండి, పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఏం చేశాడంట? పూర్వకాలమందు యేసు ప్రభువారు రాకముందు నానా విధములుగా నానా ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను. చూసారా అండి? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారే మార్గము దేవుని రాజ్యానికి. రాకముందు ఎవరు మార్గము? దేవుడు ఎవరిని పంపితే వాళ్ళు మార్గము. దేవుడే ఏర్పాటు చేస్తాడు. తర్వాత చూడండి, ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ప్రపంచములు అంటే సృష్టి అనుకుంటున్నారా? లేదు, యుగములు. కింద యుగములు అని రాశారు చూడండి, నెంబర్ వేస్తే. సో యేసు ప్రభు వారు వచ్చిన దగ్గర నుంచి అందరికి మార్గం. మరి అంతకుముందు ఉన్న అబ్రహాము కూడా మరి దేవుని రాజ్యంలో ఉన్నాడంటే అబ్రహాము కూడా మరి దేవుని రాజ్యానికి వెళ్ళే అర్హత వచ్చినట్లే కదా. అంటే యేసు ప్రభువారు ఏదైతే అర్హత ఇప్పుడు కలిగజేస్తున్నారో అంతకుముందు ఉన్న భక్తులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు సమస్త ప్రవక్తలు కూడా ఆ అర్హత పొందుకున్నారు. అది అర్థం చేసుకోవాలి మనందరం. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్తారు కదా, వెంటిలేటర్ అని ఒకటి ఉంటుంది. శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వెంటిలేటర్ పెడతారు. శ్వాస తీసుకోవటం అనేది మానవునికి బతికి ఉండటానికి అవసరం. వాడు కోమాలో ఉన్నా కూడా, 20 సంవత్సరాలు కోమాలో ఉన్నా కూడా శ్వాస తీసుకోవాలి. ఎప్పుడైతే శ్వాస తీసుకోవడం మానేస్తాడో చనిపోతాడు. సో బ్రతికి ఉండాలంటే మానవుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు శ్వాస తీసుకుంటూ ఉండాలి. అది రిక్వైర్మెంట్. మానవుడు ఎవరైనా ఈ భూమి మీద బతకాలి అంటే వాడు శ్వాస తీసుకోవాలి, వానికి ఆక్సిజన్ అందాలి. అర్థమవుతుంది అందరికీ? అది కాన్సెప్ట్. కోమాలో ఉన్నాడు 20 సంవత్సరాల వరకు, మాట్లాడతల్లా, తింటల్లా, తాగటల్లా, ఏమీ చేయట్లా, కానీ బతుకున్నాడు. కారణం ఏంటి? శ్వాస తీసుకుంటున్నాడు. చాలామంది ఆపరేషన్ థియేటర్లో బాడీ అంతా చచ్చుపడిపోద్ది, శ్వాస తీసుకుంటూ బతుకుతారు. సో మానవుడు భూమి మీద బతికి ఉండాలి అంటే అతను శ్వాస తీసుకోవాలి, అతను ఆక్సిజన్ పీల్చుకోవాలి. అది కాన్సెప్ట్, దేవుడు పెట్టిన కాన్సెప్ట్, అది లా. మనం బ్రీత్ చేస్తూ ఉండాలండి, ఆక్సిజన్ అందుతూ ఉండాలి. నీ కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, ఏమి లేకపోయినా నీకు గుండె ఉండి నువ్వు ఆక్సిజన్ పీల్చుకుంటూ ఉంటే బతుకుతావు. ఇప్పుడు అందరూ అడగాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యానికి చేరుతున్నామంటే కాన్సెప్ట్ ఏంటి, లా ఏంటి అని అడగాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా కాకుండా కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, సమస్త ప్రవక్తలు దేవుని రాజ్యం చేరారు కదా. యేసుక్రీస్తు ద్వారా జరిగిందే వారికి కూడా జరిగింది. దాన్ని ఏమంటారంటే అందరనండి నీతి అనండి. నీతి. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో అనండి, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు దేవుని రాజ్యానికి చేరతారు. అర్థమవుతుందా? యేసు ప్రభు ద్వారా వస్తుంది నీతి అండి.
యేసుప్రభు రాకముందు కూడా యేసుప్రభు వారి ద్వారా కాకుండా కూడా కొంతమందికి నీతి వచ్చింది. అర్థమవుతుంది చెప్తుంది. సో యేసుప్రభు వారి ద్వారా అంటే యేసుప్రభు వారిని పూజించమని కాదు, యేసుప్రభు వారి ద్వారా వచ్చే ఆ నీతిని నువ్వు సంపాదించుకో, ఆ లా ఫాలో అవ్వాలి నువ్వు. అందుకే అబ్రహాం హెవెన్లో ఉన్నాడు. ఎందుకని? అబ్రహాం నీతిమంతుడయ్యాడు. ఈ ప్రపంచంలో ఎవరైతే నీతిమంతులో వాళ్ళే దేవుని రాజ్యంలోకి, ఎవరైతే అనీతిమంతులో వాళ్ళు బయటికి. సింపుల్ అండి. దేవుని రాజ్య పౌరులు ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ నీతిమంతులు అవ్వాలి. ఎలా? భూమి మీద ఎవరైనా బతికుండాలంటే వాడు శ్వాస పీల్చుకోవాలి, ఆక్సిజన్ వాడికి అందాలి. అలాంటి రూలే ఇది. ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వాడు నీతిమంతుడై ఉండాలి. నీతి అంటే అర్థమవుతాడు చెప్తాను. మనకు రోగం వచ్చిందంటే ఏంటంటే తెలుసా అండి? మనకు రోగం వచ్చిందంటే ఏంటంటే మన బాడీలోకి ఏదైనా అన్వాంటెడ్, అంటే బాడీకి అవసరం లేనిది ఏదో లోపలికి వెళ్ళింది, అది మనకి అనారోగ్యాన్ని క్రియేట్ చేసింది. వింటున్నారన్న మాటలు? నువ్వు చాలామందిని మొన్న పోయిన వారం చెప్పాను, నేను అంతకుముందు వారం కూడా చెప్పాను, అమెరికా చాలామందిని వాళ్ళ దేశం నుంచి పంపించేసి ఇండియా పంపించేసింది. ఎందుకని? వీళ్ళు అర్హత లేకుండా లోపలికి ప్రవేశించారు. ఎవరికైతే అర్హత లేదో వారు బయటికి, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు లోపలికి. గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి అమెరికా వెనక్కి పంపించలేదండి, చేయదు. అది ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఈ మానవ జీవితంలో కూడా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎంసెట్ రాసి ర్యాంక్ వస్తే కాలేజీ లోపలికి, లేకపోతే బయటికి. ర్యాంక్ వస్తే లోపలికి, ర్యాంక్ లేకపోతే లోపలికి, అంటే అర్హత. అలానే ఎవరైతే దేవుని రాజ్యానికి చేరాలనుకుంటున్నారో వారికి అర్హత ఏంటంటే నీతి. వారికి నీతి కలిగితే వారు లోపలికి, నీతి లేకపోతే బయటికి. అయితే మానవుడు నీతి కావాలంటే యేసుప్రభు వారు ఉపయోగపడుతున్నాడు ఇప్పుడు. అదండి, అందుకు యేసుప్రభు వారు వచ్చారు. మానవుడిని నీతిమంతుని చేస్తే వీడు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు కదా, ఆ ఏదైనా తోటలోకి లోపలికి ప్రవేశిస్తాడు కదా. కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా యేసుప్రభు వారిని విగ్రహాన్ని చేసి పాలతో కడిగి దండలేసి దండం పెట్టి పూజలు చేసి ఆరాధన చేస్తే ఉపయోగం ఏమనుందా? లేదు. ఆయన చేసింది అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చేశాడు? మనుషులను నీతిమంతులను చేశాడు. ఇప్పుడు చదువుకోని వాళ్ళు చాలామంది ఉంటారండి, వాళ్ళు పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. వాళ్ళకి విద్య లేదు కానీ పనులు చేసుకొని బతుకుతూ ఉంటారు. అర్థమవుతుందా? సో వారికి డబ్బులు రాకుండా ఎవరైనా చేయగలరా? లేదు. పని చేసుకుంటున్నా డబ్బులు తెచ్చుకుంటున్నారు. విద్య వచ్చిన వాడికి విద్య లేని వాడికి ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి, కానీ విద్య లేని వాడికి ఏముండదు తెలుసా? విద్య లేని వాడికి అజ్ఞానం ఉంటుంది. చదువు లేని వాడికి ఒక పేపర్ చదవలేడు, ఒక పుస్తకం చదవలేడు, ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకోలేడు, స్టడీ చేసి అర్థం చేసుకోలేడు. అర్థమవుతుంది నేను చెప్పేది? కాన్సెప్ట్లు అర్థం కావు, నియమాలు అర్థం కావు. సో చదువు ఎందుకు అవసరం? ఇవన్నీ నేర్చుకోవడానికి అవసరం. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తుంది? సో ఒక రూల్ని అర్థం చేసుకోవాలంటే చదువు రావాలి. ఈ రోజున పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నీతిమంతుడు అవ్వాలి అని చెప్తున్నాడు ప్రభువారు. యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది పూజలు అందుకోవటానికి కాదు, ఆరాధనలు అందుకోవటానికి కాదు, ఏమండి పరిచర్య చేయించుకోవటానికి కాదు. ఆయన ఎందుకు వచ్చాడంటే నీవు పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే నీతిమంతుడు అవ్వాలి, కాబట్టి నేను నిన్ను నీతిమంతుడిని చేస్తా, ఇంతే. మరి యేసుప్రభు రాకముందు ఉన్న వాళ్ళు నీతిమంతులు అయ్యారు. అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. చూద్దామండి, అబ్రహాము నీతిమంతుడు అయ్యాడు. ఎలా అయ్యాడు చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. బైబిల్ చెప్పుద్ది మనకు అన్ని విషయాలు. సో ఇప్పుడు అబ్రహాము యేసు ప్రభు వారి సువార్త వినకుండానే, యేసు ప్రభు వారి ద్వారా బాప్తిసం పొందకుండానే, యేసు ప్రభు వారి మార్గంలో మరి జీవించకుండానే మరి దేవుని రాజ్యం చేరుతున్నాడని చూపించాను నేను. పరలోక రాజ్యంలో ఆల్రెడీ ఉంటాడని కూడా చూపించాను నేను. యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానంలో కూడా అబ్రహాము
పరలోకం రాజ్యంలో ఉన్నాడు. ఆ ధనవంతుడు లాజరు స్టోరీలో అందరికి అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది అంటే ధర్మశాస్త్రం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. రైట్. ఎవరైతే నీతిమంతులు అవుతారో వారు దేవుని రాజ్యంలోకి. అబ్రహాము దేవుని దృష్టిలో నీతిమంతుడయ్యాడంట. మరి ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులు అవుతారో వాళ్ళు లోపలికి, ఎవరైతే దేవుని దృష్టిలో నీతిమంతులు కారో వాళ్ళు బయటికి. ఇప్పుడు యేసు ప్రభువారి ద్వారా మనుషులు అవుతుంది నీతిమంతులు. సో నీతి 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 నీతి. అనీతి పరులు, అవినీతి పరులు, స్వార్థ పరులు వాళ్ళందరూ బయటకేనండి. ఎవరైతే రైచియస్ పీపుల్ ఉంటారో వారందరూ లోపలికండి. అయితే యేసు ప్రభువారి ద్వారా కలుగుతున్న నీతిని చాలామంది ఇంకా తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే యేసు ప్రభువారు మానవులకి నీతి ఎలా కలుగు చేస్తున్నాడో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు చాలామంది. మతానికైతే అర్థం కాలేదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఇప్పుడు అబ్రహాం ఎందుకున్నాడు దేవుని రాజ్యంలో అంటే అబ్రహాము దేవుని రాజ్యంలో ఉండబోతున్నాడు. ఉండలేదండి ఇంకా. అబ్రహాము దేవుని రాజ్యంలో ఎలా ఉండబోతున్నాడు? ఎందుకు ఉండబోతున్నాడు? ఎందుకంటే అతను దేవుని దృష్టికి నీతిమంతుడయ్యాడు. మనందరం కూడా యేసు ప్రభువారి ద్వారా నీతిమంతులు అయితే మనం వెళ్తాం. ఎందుకంటే దేవుడు యేసు ప్రభువారు వచ్చే వరకేమో వేరే వేరే ఏర్పాటు చేశాడు నీతిమంతులు అవడానికి. యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా నీతిమంతులు అవడానికి ఏర్పాటు చేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడండి ఒకప్పుడు కాలేజీలో చేరాలంటే మార్క్స్ బేస్ చేసుకొని అడ్మిషన్లు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఏం చేశారంటే మార్క్స్ ప్లస్ ర్యాంక్ అన్నారు. అంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేవాడు. ఆ తర్వాత ఏం చేశారంటే మార్కులు పూర్తిగా తీసేద్దాం, ఓన్లీ ర్యాంకుల ద్వారా ఇద్దాం అన్నారు. ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మాత్రమే అన్నారు. మళ్ళా తర్వాత ఏం చేశారంటే ర్యాంకులు ఆపేసేయండి, ఓన్లీ మార్కుల ద్వారా ఎన్ని మార్కులు వచ్చినాయి ఆ మార్కులను బట్టి మళ్ళీ అడ్మిషన్ ఇద్దామన్నారు. సో రకరకాలు మారుతూ వస్తున్నాయి. అట్లానే దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువారు వచ్చే వరకేమో వివిధ రకాలుగా ప్రవక్తల ద్వారా విషయం చెప్పించి నీతిమంతులు చేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చిన తర్వాత మరలా యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే. ఎందుకంటే నీతిమంతుడే లోపలికి, అనీతిమంతుడు బయటికి. అర్థమైందండి అందరికీ కాన్సెప్ట్? చాలా చిన్న పిల్లలకు కూడా అర్థమవుద్ది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏమంటున్నాడు ప్రభువారు? అబ్రహాము నీతిమంతుడు కాబట్టి దేవుని రాజ్యంలో ఉంటున్నాడు. నీతిమంతుడు కాకపోతే దేవుని రాజ్యంలోకి ఎవరు రాలేరు, ఎవరు రాలేరు. ఇంకొక వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. గలతీ 3:6. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే దేవుని యొక్క రక్షణ అర్థం కాదండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మై డియర్ ఫ్రెండ్స్, ఏ నీతిమంతుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాకపోతే నీతిమంతుడు ఎవరు? దేవుడు ఎవరినైతే నీతిమంతుడుగా ఎంచుతాడో అతనే నీతిమంతుడు. దేవుని ధర్మశాస్త్రం ప్రకారం అవ్వాలి. మళ్ళీ అర్థమవుతుందని నేను చెప్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, దావీదు వీళ్ళందరినీ ప్రభువారు నీతిమంతులుగా ఎంచుతున్నాడు. అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎలా అయ్యాడో కూడా ఇక్కడ రాయబడింది. 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడును అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడును. ఎంతమందికి అర్థమైంది? చాలా విషయాన్ని క్రిటికల్గా ఉంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకొక వచనం చూడండి, 12వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
ఇప్పుడు పౌలు గారు ఏంటంటే తన ఎక్స్ప్లెనేషను అంటే రకరకాలుగా అన్ని మిక్సీ రాసి పంపించారు. దాన్ని చదివే వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది 100% జరిగిపోతాయి. ఏంటి, వాళ్ళు ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఈ వచనాలని. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి అర్థమయ్యేటట్టుగా అక్కడ వర్డింగ్స్ రాయలేదు పౌలు గారు. అయితే అంత కరెక్ట్గానే రాశారు, కానీ దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమైపోద్ది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని మనం ఆలోచిద్దాం. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు దేవుని దృష్టికి? ఏం చేస్తే నీతిమంతుడయ్యాడు అబ్రహాము దేవుని దృష్టికి? జస్ట్ నమ్మాడు అన్నారుగా, అబ్రహాం దేవుని నమ్మాను అప్పుడు నీతిమంతుడయ్యారు అన్నారు. ఎందుకంటే ఆ నమ్మటము నీతిమంతుడికి అవటము ఆ రిలేషన్ ఏంటి? మరియు విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అవుతారంట. అదెలా మళ్ళీ? యేసుక్రీస్తునందే విశ్వాసం అంటున్నారు కదా. చూసారా, జాగ్రత్తగా గమనించాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీతిమంతుడే దేవుని రాజ్యం చేరతాడు. రెండో పాయింట్ ఏంటంటే అబ్రహామును కూడా దేవుడు నీతిమంతుడు అంటున్నాడు. మూడో పాయింట్ ఏంటంటే ఈ నీతి విశ్వాసం ద్వారా వస్తుంది అంటున్నాడు. ఇది వర్డింగ్స్ తప్పైపోయినాయి, అండర్స్టాండింగ్ తప్పైపోయింది. సో నీతి విశ్వాసం ద్వారా అబ్రహాముకి కలిగింది, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కూడా అలానే కలుగుతుందంట. ఇది అర్థం చేసుకుంటే చాలా అందరికి అర్థమైపోద్ది. అనండి, ఎవరికైనా నీతి విశ్వాసం ద్వారా మాత్రమే కలుగును. ఈ రెండు విషయాలు చాలా కష్టమైన విషయాలు అన్నమాట అర్థం అవటం. ఎందుకంటే ఆ రోజున అబ్రహాము కూడా నీతి విశ్వాసం ద్వారానే కలిగింది, ఈ రోజున యేసుక్రీస్తు ద్వారా నీతి విశ్వాసం ద్వారానే కలుగుతుంది. ఇంతకీ విశ్వాసం ద్వారా నీతి కలగటం అంటే ఏమిటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. 1-2 వచనాలు చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అందరూ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఎవరికైనా ప్రపంచంలో నీతి ఎలా కలుగుతుంది? విశ్వాసం ద్వారా కలుగుతుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల కలగదా అంటే కలుగుతుంది, కానీ కలిగే పరిస్థితిలో మానవుడు లేడు. హలో, ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్రం పాటించడం వల్ల నీతి వస్తుంది, కానీ మానవుడు ఆ పరిస్థితుల్లో లేడు, పాటించే పరిస్థితిలో. అందుకని దేవుడు విశ్వాసం ద్వారా మనిషికి నీతిని ఇవ్వాలని నిర్ణయించాడు. ఆ రోజున అబ్రహాముకి అదే నీతి వచ్చింది, ఈ రోజున యేసుక్రీస్తునందు కూడా అలానే నీతి కలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. రైట్, ముందు కొన్ని వచనాలు చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చూసారా, అబ్రామ్నే అంటున్నాడు ప్రభువారు, అబ్రహాం తర్వాత అయ్యాడు. ఇదే అర్థం చేసుకోవడానికి ఈ రోజున ప్రయత్నిస్తూ ఉన్నాం. ఓకే, తర్వాత హబక్కూక్ 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చాలామంది అనుకుంటారు పౌలు గారు రాసినప్పుడు కొన్ని విషయాలు, రోమీనికి రాసిన పత్రికలో కానీ గలతీయుల్లో కానీ రకరకాలుగా ఈ విషయాలని రాసినప్పుడు సొంతగా రాశాడు అనుకుంటారు చాలామంది. అలా ఏం రాయలేదండి పౌలు గారు. పౌలు ఈ విషయాలు రాసినప్పుడు తనకి హబక్కూకు తెలుసు. ఈ గ్రంథాలన్నీ పఠించిన వ్యక్తి అండి పౌలు గారు. అందులో ఉన్న విషయాలన్నీ బాగా అర్థం చేసుకున్న వ్యక్తి అండి పౌలు గారు. అందుకే చూసారా, ఈ మాట యాస్టీజ్కి రాయలేదా పౌలు గారు? చెప్పండి, ఈ మాట రాశాడు. చూడండి 4వ వచనంలో ఏముంది? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. హబక్కూకు అన్నాడు ఆ మాట. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకునని కొత్తగా మనం గలతీయుల్లో కానీ రోమీల్లో కానీ పౌలు గారు చెప్పారని అనుకోకూడదు. ఎందుకని? ప్రవక్తలు అంతకు ముందు చెప్పారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అబ్రహాము విశ్వాస మూలంగానే నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం నీతిమంతులుగా అవుతున్నాము, విశ్వాసం ద్వారానే. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రక్షించబడతారు అనే వాళ్ళకి అది ఎలా రాంగ్ వర్డింగ్స్ వెళ్ళిందంటే,
యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అంటాం తప్పు. ఏంటి, ఇక నుంచి యేసుక్రీస్తు ద్వారా అంటుంది రైట్. యేసుప్రభువారు వచ్చిన దగ్గర నుంచి యేసుప్రభువారే మార్గము. ఏమండి, యేసుప్రభువారి భూమి మీదకు వచ్చిన దగ్గర నుంచి యేసుప్రభువారే మార్గము. ఎందుకంటే ఆయనే మనకి ఆ నీతిని కలుగజేయటానికి అవకాశం ఏర్పాటు చేశాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? యాక్చువల్గా బోర్డు మీద రాసి చూపించాలి ఈ విషయాలన్నీ. పాయింట్ ఏంటి? ఏ పాయింట్ దగ్గరికి వచ్చాకే మనం అందరికీ గుర్తుందా? నీతి విశ్వాసం ద్వారా కలుగుద్ది. అది యేసు ప్రభువారు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం. ఆ రోజున అబ్రహాము కూడా ఇదే కలిగింది, హబక్కు కూడా అదే చెప్తున్నాడు, అందరూ అయ్యే చెప్తున్నారు. ఎవరికైనా విశ్వాసము ద్వారానే నీతి కలుగుతుంది. ఏంటి విశ్వాసం ద్వారా నీతి కలగటం అంటే? పోయిన వారం ఎంతమంది ఉన్నారు అర్థం చేసుకున్నారు? రాష్ట్రపతి క్షమాభిక్ష అంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు, చట్టము వాడికి ఉరిశిక్ష వేసినప్పుడు వాడు రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం వినతి పెట్టుకోవచ్చు. అప్పుడు రాష్ట్రపతి వాడిని క్షమిస్తే ఆ రాష్ట్రపతి ఈ యొక్క చట్టాన్ని ఎక్కిరించినట్ట, ఈ చట్టాన్ని కొట్టివేసినట్ట కాదు కదా. ఆ రాష్ట్రపతి తనకి ఇచ్చిన అధికారాన్ని చట్ట ప్రకారం సెక్షన్ 72 ప్రకారం అతను ఒక వ్యక్తికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాడు. అది కూడా చట్ట ప్రకారమే చేస్తున్నాడు. అంతేగాని ఇక నుంచి ఎవరికి మరణశిక్ష విధించకూడదు అని చట్టాన్ని కొట్టివేయటం లేదు. యేసు ప్రభువారి ద్వారా కూడా అదే జరుగుతుంది. ఒక వ్యక్తి యేసుక్రీస్తుకి విశ్వాసపాత్రుడుగా ఉండటం వల్ల నీతిమంతుడు అవుతున్నాడు. యేసుక్రీస్తుకి విశ్వాసపాత్రుడుగా ఉండటం వల్ల నీతిమంతుడు అవుతున్నాడు. అర్థమవుతుందా అందరికీ? యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు వచ్చారు అంటే, ఓ మానవులారా, మీ అంతట మీరు నీతిమంతులు కాలేరు, మీ అంతట మీరు యథార్థవంతులు కాలేరు, మీ పాపాన్ని మీరు తీసివేసుకోలేరు. మీ పక్షముగా నేను నేరాన్ని అనుభవిస్తాను, మిమ్ములను విడుదల చేస్తాను. అప్పుడు మీరు నా యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులు అవుతారు. ఎంతమందికి అర్థమైంది? ఇదే జరిగిందండి. మరి అబ్రహాము దగ్గర కూడా అంతే. అబ్రహాము తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాడు, యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నువ్వు లే, ఇక్కడి నుంచి నేను చెప్పిన చోటుకి వెళ్ళమంటే నువ్వెవరు, నేను ఎందుకు వెళ్ళాలి, నాకేదన్నా చూపించు, నువ్వు అసలు దేవుడివేనా, నేను ఎలా నమ్మాలి నిన్ను అని ప్రశ్నించలా. నీవే నిజమైన సర్వశక్తివంతుడైన దేవుడు అని నమ్మాడు అబ్రహాము. అది దేవునికి నచ్చి నువ్వు నీతిమంతుడివి అన్నాడు. దేవుని ఆజ్ఞలన్నీ పాటించాడు అబ్రహాము, నీతిమంతుడయ్యాడు. ఎలా? విశ్వాసం ద్వారా అయ్యాడు. అదే విషయాన్ని ఇక్కడ గలతీల్లో కానీ రోమీల్లో కానీ పౌలు గారు చెప్పినప్పుడు అందరికీ అర్థం కావటం లేదు. ఈ రోజున యేసు ప్రభువారు ఎలా అయితే ఒక మనిషిని పాపం నుంచి విడుదల చేసి నీతిమంతుడిని చేస్తున్నాడో, ఆ రోజున అబ్రహాం కూడా అలానే అయ్యాడు. సో నీతి రెండు విధాలుగా కలుగుద్దండి. ఒకటేమో ధర్మశాస్త్రం పాటించడం వలన నీతిమంతులు అవుతారు, రెండవది యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులు అవుతారు విశ్వాసం వలన. ఈ రెండు చెప్పేసి నేను ముగిస్తాను, జాగ్రత్తగా గమనించాలి. ఎవరైనా సరే ధర్మశాస్త్రం పాటించడం వల్ల నీతిమంతులు అవుతారండి. అయితే మానవుడు ఉన్న పొజిషన్ బట్టి అది కుదరని పరిస్థితి. ఎలాగంటే ఒక వ్యక్తి ఆల్రెడీ తప్పు చేసి శిక్ష అనుభవించుచున్నప్పుడు అతనికి చట్ట ప్రకారంగా నీతిమంతుడనే బిరుదు ఇవ్వటం అసంభవం. మీకు అర్థమయ్యేటట్లు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ట్రాఫిక్ లైట్ని క్రాస్ చేశాడు. ట్రాఫిక్ లైట్ని క్రాస్ చేసినప్పుడు అతనికి 1000 రూపాయలు జరిమానా పడింది. జరిమానా పడినప్పుడు అతను ఏమంటాడంటే, అయ్యా ఇక్కడ నుంచి నేను బాగా నడుచుకుంటాను చూడు, ఇక్కడ ట్రాఫిక్ నేను బాగా రూల్ ఫాలో అవుతాను చూడంటే, అది కుదరని పని.
నువ్వు ఆల్రెడీ అతిక్రమించావు, నీకు జరిమానా పడింది, శిక్ష పడింది. ఇది శిక్ష అనుభవించిన తర్వాత మాత్రమే నీకు మరలా ట్రాఫిక్ రూల్ని సరిగ్గా ఫాలో అయ్యే అవకాశం ఇవ్వబడుతుంది. అప్పటి వరకు మీకు ఇవ్వబడదు అని ఆ అధికారి చెప్తాడు. అలానే ఈ రోజున భూమి మీద ఉన్న మానవులందరూ ఏదైనా తోటలో ఉండవలసిన వారు బయటకు వచ్చారు. అతిక్రమముల వలన, పాపముల వలన అందరు ఇక్కడ వచ్చి పడ్డారు. ఇక్కడ ఎవ్వరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించగలిగే స్తోమత కానీ అర్హత కానీ లేనే లేదు. మరి ఎవరైనా ఈ పొజిషన్ నుంచి తీసుకెళ్ళి మనల్ని మరలా నీతిమంతులను చేయాలి. అది ప్రభువారు రకరకాలుగా చేశాడు. అబ్రహాము మరియు రకరకాల ప్రవక్తల్ని ఒక విధంగా నీతిమంతులను చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా నీతిమంతులను చేశాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు మనం అందరము ఏం తప్పు చేయని వారి వలె నీతిమంతులుగా అయ్యే అవకాశం యేసుక్రీస్తు ద్వారా వచ్చింది. అంటే ఎట్లా చెప్పండి? మనం చేసిన తప్పులన్నీ ఆయన మీద వేయటం ద్వారా. అప్పుడు మనల్ని ఏమన్నారంటే, నువ్వేం తప్పు చేయలేదే, నీ తప్పులన్నీ ఆయన మీదకి ట్రాన్స్ఫర్ అయినాయిగా. ఇప్పుడు ఎలా అంటే, తమ్ముడు అప్పులు చేశాడు అనుకోండి, 1,00,000 రూపాయలు అప్పులు చేశాడు అనుకోండి. వాళ్ళ దగ్గరికి అప్పులోళ్ళు వచ్చి వాళ్ళందరూ వచ్చి వేధిస్తున్నారు అనుకోండి. అప్పుడు అన్నకు తెలిసి అన్న వచ్చి ఆ 1,00,000 రూపాయలు నేను తీరుస్తాను, వాడిని వదిలేయండి అంటే వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళరు. ఇంకా వెళ్ళరు. ఎందుకు? ఇతను హామీ ఇచ్చాడు, ఇతని దగ్గర వసూలు చేసుకోవాలి, ఇతను సంతకం పెట్టాడు, ఇతనే అంతా. ఇక తమ్ముడి దగ్గరికి వెళ్ళకపోవడం ఎందుకు వెళ్తలేదే, వాడిని అడగట్లేదు ఏంటంటే వాడికి సంబంధం లేదండి, వాడు మంచోడు, ఇప్పుడు వాడు అప్పులోడు కాదు, ఇప్పుడు వాడు అప్పులన్నీ తీరిపోయిన ఈయన దగ్గరికి వెళ్తున్నాం మేము. అట్లానే మన అప్పులన్నీ యేసుప్రభువు వారు తీసుకున్నారు, మనల్ని అప్పులు లేకుండా ఫ్రీ చేసేసాడు. అర్థమవుతుంది అందరికీ? సో ఈ విధంగా మనం నీతిమంతులు అవుతున్నాము. ఏ తప్పు చేయని వారి వలె అవుతున్నాము. ఏ అప్పు చేయని వారి వలె ఎలా అవుతున్నాము? మన అప్పులన్నీ వేరే వాడికి ట్రాన్స్ఫర్ చేసి. హలో, యేసుప్రభువు వారు ఇచ్చే నీతి ఎలాంటిదంటే, మన తప్పులు అప్పులు అన్నీ కూడా ఆయన తీసుకొని మనం ఏ తప్పు చేయలేదు, ఏ అప్పు చేయలేదన్న పరిస్థితికి మనల్ని తీసుకొస్తున్నాడు. అలా మనం నీతిమంతులు అవుతున్నాము. ఇది యేసుప్రభువు వారు చేసింది. ఇదే విషయాన్ని పౌలు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, యేసుప్రభువు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఒకడు అలా నీతిమంతుడు అవుతున్నాడు కాబట్టి వాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు. అర్థమైందండి నేను చెప్పింది? ఈ విధంగా యేసుప్రభువు వారి యందు విశ్వాసం ఉంచడం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడు ఉచితంగా అవుతున్నాడు. అనండి, ఇంగ్లీష్లో అంటారు దీన్ని జస్టిఫైడ్ బై ఫెయిత్. అనండి, జస్టిఫైడ్ బై ఫెయిత్. నేను కేవలం ఈయన యందు విశ్వాసం ఉంచడం వల్ల ఏ అప్పు లేనివాడిని, ఏ తప్పు చేయనివాడిని అవుతున్నాను. ఏమండి? ఈయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, యేసుప్రభువు అనేది విశ్వాసం ఉంచడం వల్ల. ఎందుకంటే మొత్తం ఆయనే తీసేసుకుంటున్నాడు కదా అవన్నీ. ఆయన యందు విశ్వాసం ఉంచలేదనుకోండి, నా అప్పులు నాకే ఉన్నాయి, నా తప్పులు నాకే ఉన్నాయి, నేను అలా నీతిమంతుని అవుతాను. చూసారా? చాలామంది ఇంకొక రకంగా ఎక్కిరిస్తూ ఉంటారు. అప్పుడెప్పుడో చనిపోయిన యేసుప్రభువు వారు ఇప్పుడు ఎలా రక్షిస్తాడు? అప్పుడెప్పుడో టీకా కనిపెట్టారు కదా మసూచికి, అప్పుడెప్పుడో కనిపెట్టాడు కదా పోలియో డ్రాప్స్, ఇప్పుడు ఎలా రక్షిస్తున్నాయి? మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు పోలియో డ్రాప్స్? అప్పుడెప్పుడో వచ్చింది కదా ప్లేగు వ్యాధి, ఇప్పుడు ప్లేగు వ్యాధి రాకుండా టీకాలు అవన్నీ ఉన్నాయండి. ఎలా? సొల్యూషన్ ఇప్పుడు కూడా అవైలబుల్గా ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు కూడా సొల్యూషన్ ఉందండి. అప్పుడెప్పుడో యేసుప్రభువు వారు చనిపోతాడు అంటే కొంచెం మెంటల్గా వాళ్ళు అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇలాంటి అంటూ ఉంటారు. ఓకే, అప్పుడెప్పుడో యేసుప్రభువు వారు చనిపోయినా ఆ సొల్యూషన్ ఇప్పటికీ అవైలబుల్గా ఉంది. ఎవరైతే యేసుప్రభువు నందు విశ్వాసం ఉంచుతారో, ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తారో, వీళ్ళందరి పాపాలు ఆయన మీదకి వెళ్తున్నాయి. అర్థమవుతుందా? ఆయన నేను భరిస్తానని చెప్తున్నాడు, మనల్ని నీతిమంతులను చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? సో యేసుప్రభువు వారు మనల్ని రక్షించారు. అయితే ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయనే మార్గం. ఆయన రాకముందు చాలామంది మార్గాలు ఉన్నాయి. ఓకే, అబ్రహాము యేసుక్రీస్తుకి సంబంధం లేదండి. ఏంటి? ఆయనకంటే
నేను ముందున్నాను అన్నాడు యేసుప్రభువారు. దాని అర్థం ఏంటంటే ఆయనకంటే నా సొల్యూషన్ ముందే ఉన్నది అని. ఇప్పుడు ఏ సొల్యూషన్ అయితే ఇప్పుడు యేసుప్రభువారు అప్లై చేస్తున్నారో అదే సొల్యూషన్ అబ్రహాంకి అప్లై చేశాడు ప్రభువారు, తండ్రి అయిన దేవుడు. అర్థమవుతుందని నేను చెప్తుంది. మళ్ళా చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. యేసుప్రభువారు అబ్రహాంకి 2000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 2000 సంవత్సరాల తర్వాత. మరి అబ్రహాం ఆల్రెడీ పరలోక రాజ్యానికి ఎలా వారసుడయ్యాడు? ఎలా అంటే ఏ సొల్యూషన్ అయితే ఇప్పుడు యేసుప్రభువారు మనకిస్తున్నాడో అదే సొల్యూషన్ అక్కడ అబ్రహాంకి అప్లై చేయబడింది. చూద్దామండి, అది ఇందా చదివాను, మళ్ళీ ఒకసారి చదువుతాను. గలతీ 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హలో, ఇప్పుడు నువ్వు యేసుప్రభువారిని నమ్మితే అది ఎలా అయితే నీకు నీతిగా ఎంచబడుతుందో, నమ్మెను అనే చోట విశ్వాసం పెట్టుకోండి. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతి కలుగజేసింది. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచున్నావు, అది నీకు నీతి కలుగజేస్తుంది. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులను తెలుసుకొనుడి. ఆ రోజున అబ్రహాం విశ్వాసం ఉంచాడు, ఈ రోజున మనం విశ్వాసం ఉంచుతున్నాం. విశ్వాస సంబంధులే దేవుని బిడ్డలని తెలుసుకోండి. 8వ వచనం, దేవుడి విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమును ముందుగా చూసారా? అన్ని జనులు కూడా విశ్వాసం ద్వారానే నీతిమంతులు అవుతున్నారు. నీ యందు అన్ని జనులందరూ ఆశ్రయింపబడుదురు అని అబ్రహాము నాకు సువార్త ముందుగా ప్రకటింపబడేను. చూసారా? యేసు ప్రభువారు ఏదైతే ఈ రోజున సొల్యూషన్ ఇచ్చారో ఆ రోజున అబ్రహాముకి చెప్పారు. అబ్రహాం కూడా ఆ సొల్యూషన్ తెచ్చుకున్నాడు. అబ్రహాం తెచ్చుకున్నాడు ఆ సొల్యూషను. అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? ఇంతకీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి? చాలామంది అంటారు యేసుక్రీస్తుని దేవుడని ఒప్పుకో, ప్రభువు అని ఒప్పుకో, నువ్వు రక్షించబడతావు అంటారు. ఉట్టిదే, అది కాదు దాని మీనింగు. హలో, అందరు వినాలి జాగ్రత్తగా. యేసుక్రీస్తు వారి దేవుడని, యేసుక్రీస్తు వారి ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు అందరు రక్షించబడతా అంటారు. అలా కాదు. హృదయమందు విశ్వసించి విశ్వాస పాత్రుడిగా జీవించాలి. విశ్వాసము కమ్స్ ఫ్రమ్ విశ్వాస పాత్రుడు. A faith is derived from the faithfulness. Write down that. Faith cannot live alone. Faith cannot be stand alone. Faith can only live by the faithful people. ఒక విశ్వాస పాత్రుడికే విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచినానని చెప్పేసి అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తావు, నీకు విశ్వాసం లేదు. నువ్వు దుర్మార్గుడివి. ఉట్టిదే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే మతం చెప్పిందండి, మోసం చేసిందండి. తప్పండి అది. విశ్వాసం అనేది ఒంటరిగా ఉండదు. విశ్వాసం అనేది విశ్వాస పాత్రుల్లోనే ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి నందు విశ్వాసం ఉంచడం అంటే ఆయనకి విశ్వాస పాత్రులుగా ఉండాలి, చెప్పింది చేయాలి. ఎస్ సార్, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ సే. ఇది అలా అన్నావాడే విశ్వాసం అవుతాడు. అంతేగాని నేను యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుతున్నాను, హల్లెలూయా స్తుతి స్తోత్రం అంటే విశ్వాసం అవరు. హలో, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? యేసుక్రీస్తు వారి యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అంటే అర్థం ఏంటంటే ఐ ఆమ్ వెరీ మచ్ ఫెయిత్ఫుల్ టు హిమ్. ఆయనకి నేను విశ్వాస పాత్రుడిని. అబ్రహాము దేవునికి విశ్వాస పాత్రుడు, అందుకే రక్షించబడ్డాడు. కావాలంటే చూసుకోండి, బైబిల్ అంతా చదవండి. అబ్రహాము దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు. వెళ్ళమంటే వెళ్ళాడు, కూర్చోమంటే కూర్చున్నాడు, కుమారుని బలియమంటే బలియటానికి వెళ్ళాడు, ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు. మధ్యలో చిన్న మిస్టేక్ చేశాడు, కానీ అది కూడా దేవుని యొక్క కార్యం కోసం చేశాడు కాబట్టి క్షమించబడ్డాడు. అందరికీ అర్థమవుతుందా? ఈ రోజున ఎవరైతే విశ్వాస పాత్రులుగా ఉంటారో వారికే విశ్వాసం వచ్చుద్ది, వారే నీతిమంతులు అవుతారు, వారే రక్షించబడతారు. ఈ రోజున మతం చేసే మాయ ఏంటంటే వారం గుడికి వెళ్ళండి చాలు మీరు భక్తులైపోతారు, రక్షించబడతారు. వారం చందా అయ్యండి చాలు మీరు రక్షించబడతారు. ఉట్టిదేనండి ఇవన్నీ. యేసుప్రభువు వారు దేవుడని ఒప్పుకో, ప్రభువు అని ఒప్పుకో, చాలు మీరు రక్షించబడతారు. యేసుక్రీస్తు నామంలో నీళ్ళలో ముంచి బాప్తీసం తీసుకో, రక్షించబడతావు. ఉట్టిదేనండి ఇవన్నీ. నీవు
యేసు ప్రభు వారికి విశ్వాసపాత్రుడిగా జీవించాలి. విశ్వాసపాత్రులకే విశ్వాసం ఉంటుంది. విశ్వాసపాత్రులు కాని వాళ్ళు అంటే ఫెయిత్ఫుల్ పీపుల్, ట్రస్ట్ వర్ది పీపుల్. ఇప్పుడు చెప్పండి, నీతికి ఎవరు కలుగుతుంది? విశ్వాసపాత్రులకే నీతి ఉన్నట్లు లెక్క. వాళ్ళే దేవుని రాజ్యంలోకి. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు పాటలు పాడినా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంతమందికి భోజనాలు పెట్టించినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా, ఎంత డబ్బులు పంచినా, ఏమి చేసినా నువ్వు నీతిమంతుడు కాలేవు. కేవలం యేసుక్రీస్తు వారికి విశ్వాసపాత్రుడిగా జీవించినప్పుడే నువ్వు నీతిమంతుడు అవుతావు. యేసుక్రీస్తుకి విశ్వాసపాత్రుడైనా, తండ్రి అయిన దేవునికి విశ్వాసపాత్రుడైనా రెండు ఒకటే. యేసుక్రీస్తుకి విశ్వాసపాత్రుడైనా, తండ్రి అయిన దేవునికి విశ్వాసపాత్రుడైనా, లేదా ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా పాటించిన మూడు ఒకటే. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మరొకసారి, నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించినా, యేసుప్రభువారికి విశ్వాసపాత్రుడుగా ఉన్నా, తండ్రి అయిన దేవునికి విశ్వాసపాత్రుడుగా ఉన్నా నువ్వు నీతిమంతుడివే. ఈ మూడు ఒకటే. ఇప్పుడు నేను ఒక చట్టం తయారు చేశాను అనుకోండి, నా మాట విన్నా నా చట్టం ప్రకారం నడుచుకున్న రెండు ఒకటే కదా. అర్థమవుతుందని నేను చెప్పేది? సో కాబట్టి ఈ రోజున ఎవరు దేవుని రాజ్య పౌరులు అవుతారంటే నీతిమంతుడే. నీతిమంతుడు పాతకాలంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన అబ్రహాము లాంటి వాళ్ళు అయ్యారు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అయ్యారు. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఫాలో అయిన వాళ్ళు కూడా నీతిమంతులు అయ్యారు. యాక్చువల్గా రైచియస్నెస్ అంటే, రైట్ ఈజ్ ద వర్డ్. రైచియస్నెస్ మీన్స్ rightly aligned with the law of the government. ఎంతమందికి అర్థమైంది? రైచియస్నెస్ అంటే ఇప్పటికి కూడా చాలా మందికి అర్థం కాదండి. రైట్ పొజిషనింగ్ విత్ ద లా, ధర్మశాస్త్రానికి కరెక్ట్గా అలైన్ అవటమే నీతి అంటే. నీతిమంతుడు అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చక్కగా ప్రేమించి పాటించిన వాడు, అంతే. ఎంతమందికి అర్థమైంది ఈ రోజున? సో కాబట్టి అన్ని జనులు అడిగే ప్రశ్నలకి సమాధానం ఏంటి? ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు ముందు ఎలా మనుషులు రక్షించబడ్డారు అంటే, యేసుక్రీస్తు చెప్పిన, ధర్మశాస్త్రం చెప్పిన, తండ్రి అయిన దేవుడు ప్రవక్తలకు చెప్పిన మూడు ఒకటే. ఏంటది? నీతిమంతుడే రక్షించబడును. ఇప్పుడు పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్ళారు అని అడుగుతూ ఉంటారు. పరలోక రాజ్యానికి వెళ్ళింది ఒకే ఒకడు భూమి మీదకి వచ్చి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా అందరూ సమాధుల్లోనే నిద్రించుచున్నారు. రేపొద్దున యేసు ప్రభువారు రెండవ రాకలో రాగానే ఆయన బోర శబ్దానికి నీతిమంతులైన వాళ్ళు లెగుస్తారు. నీతిమంతులుగా ఉన్నవారు ఆయన్ని కలుసుకుంటారు, బతికి ఉన్నవాళ్ళు. ఓకే, ఆ తర్వాత ఆ శబ్దానికి లెగని వారు అలానే నిద్రించి ఉంటారు. మళ్ళా 1000 ఏళ్ల రాజ్యం అయిపోయిన తర్వాత యేసు ప్రభువారు తీర్పు స్టార్ట్ చేస్తారు. ఆ తీర్పులో అందరూ వస్తారు. వీరికి దేవుని రాజ్యము ఇతనికి ఇవ్వాలా వద్దా అని ప్రభువారు తీర్పు తీరుస్తారు. అదే జరిగేది, అదే బైబిల్ చెప్తుంది. సో ప్రియా దేవుని బిడ్డలారా, అందరూ అంతటా నేర్చుకోండి. సంఘములు కానివారు సంఘములు అనుకుంటున్నారు, యూదులు కానివారు యూదులు అనుకున్నట్టు సాతాను సంఘాలు కూడా దేవుని సంఘాలలాగా చలామణి అవుతున్నారు. మనుషులు అబద్ధ బోధల్ని నిజమైన బోధలు అనుకుంటున్నారు, అబద్ధ సంఘాలని నిజమైన సంఘాలు అనుకుంటున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనిషి నీతిమంతుడు కాకుండా ఎవ్వరూ కూడా రక్షించబడరు అన్న విషయాన్ని ఈ రోజున అర్థం చేసుకోవాలని అందరికీ మనవి చేస్తూ ఈనాటి ఈ సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. వచ్చే వారం మరలా కలుసుకుందాం ఇదే సమయానికి. అంతవరకు సెలవు.